Cell Health, reboot your body. Omega 3 oil. Strong heart, sharp mind, healthier you. మోహన్ బాబు గారు హీరోగా నటిస్తూనే ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. పెదరాడు లాంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ సినిమాకి పర్టికులర్గా ఇంత బడ్జెట్ పెట్టడానికి మీ మీద ప్రేమ, కన్నప్ప మీద ప్రేమ? వెరీ గుడ్ క్వశ్చన్. ఒకటి, కన్నప్ప అన్న స్క్రిప్ట్ పైన నమ్మకం. దట్ ఇస్ ఆల్. కేవలం ఇదే ఇంకో కమర్షియల్ సినిమా పైన నా పైన ఇంత బడ్జెట్ పెడితే ఇంత హైప్ వస్తుంది లేదా క్వశ్చన్ మార్క్. కానీ బట్ బికాజ్ ఇది ఒక కన్నప్ప లాంటి ఒక పవర్ఫుల్ డివోటీ కాబట్టే ఆ రిస్క్ తీసుకోవడానికి ముందుకు వచ్చాం. విష్ణు ఇంతమంది యాక్ట్ చేసినప్పుడు విష్ణు గారు ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, మోహన్ బాబు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, అలాగే ప్రభాస్, ముఖ్యంగా ప్రభాస్ ఇష్టపడే మోహన్ లాల్ గారు ఇష్టపడేవాడు. అయితే ఎవరి క్యారెక్టర్ ఎలా ఎంతసేపు ఉంటుంది పెద్ద కన్ఫ్యూజ్గా ఈ సినిమా ఫస్ట్ ఎంటర్ అయ్యేది. అయితే పర్టికులర్గా ప్రభాస్ది నిజంగా 30 మినిట్స్ ఉంటుందా, 45 మినిట్స్ ఉంటుందా, అదో కన్ఫ్యూజ్, అది క్లారిఫికేషన్. ఆయన వచ్చే ఆయన టోటల్ ఎపిసోడ్ ఇస్ 40 మినిట్స్. ఆయన ఎంట్రీ దగ్గర నుంచి ఆయన సీన్ ఎండ్ అయ్యేంత వరకు 40 నిమిషాలు. ఆయనది ఇండివిజువల్గా ఎంతసేపు ఉంటుంది అనేది లెక్కేస్తే అది మేబీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తగ్గచ్చు. బికాజ్ మా క్లోజప్లు ఉన్నాయి, లాంగ్ షాట్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ లెక్కేయరు కదా. సో అది దట్ ఈస్ అ థింగ్. కానీ మోహన్ లాల్ గారి నేను ఈరోజు రాత్రి ఐ ట్వీట్, ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత నేను ట్వీట్ చేస్తాను నాకు నచ్చిన సన్నివేశాలు సినిమాల్లో. ప్రాబ్లీ ఎవరు చేసి ఉండకపోవచ్చు దీనికి ముందు, బట్ వాట్ టు లుక్ అవుట్ ఫార్ ఇన్ కన్నప్ప అనేది ఐ విల్ టెల్. నాకు నచ్చింది, వాట్ ఐ ఫీల్ ఇస్ హై. మోహన్ లాల్ గారి క్యారెక్టర్ విల్ బీ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అండ్ షాక్ ఎలిమెంట్ ఇన్ ద మూవీ. విష్ణు గారు, ఫస్ట్ ఆఫ్ all, I congratulate all your team for all the best efforts you have put in against every odd, every difficulty and everything, and I wish you a great success. ఇది నోట్ చేశారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను విష్ణు గారు అన్నారు, సో నెక్స్ట్ టైం నుంచి అలాగే ఫాలో అవ్వాలి. సరే విష్ణు, I wish you all the very best. God bless you with a glorious landmark in your career. Thank you. And in the family history of Manchus. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఇప్పుడు జస్ట్ యూ రిఫర్డ్ నౌ, ఇది మోహన్ లాల్ గురించే అక్కడ 300 థియేటర్లు పెట్టడం జరిగింది అని. హిందీలో అక్షయ్ కుమార్, కేరళలో ఆయన, కన్నడంలో ఇంకొక ఆయన, తమిళ్లో ఇంకొక ఆయన, తెలుగులో నువ్వు. ఇక్కడ నో ఇంత పెద్ద రిలీజ్ రావడానికి కారణం మై క్వశ్చన్, లెట్ మీ వన్. ఇక్కడ యు నో, పీపుల్ ఆల్ నో యూ వెరీ వెల్, అండ్ ప్రభాస్ ఈజ్ ఎ గ్రేట్ గైడింగ్ ఫోర్స్ టు ద ఫిల్మ్ ఆల్ ఓవర్ ది కంట్రీ అండ్ ఓవర్సీస్, అబ్రాడ్, ఎవ్రీవేర్, ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఎంతమంది యాక్ట్ చేసిన సినిమాలో ఎంతమంది స్పీర్ హెడ్స్ ఉన్నా, ద హోల్ షో, ది ఆనర్స్ ఆఫ్ ద హోల్ షో ఈజ్ ఆన్ యువర్ షోల్డర్స్. ఫైనల్గా యూ హ్యావ్ టు కన్విన్స్ ది ఆడిటోరియంస్, యూ హ్యావ్ టు కన్విన్స్, appease the audience and entertain them. ఈ యాంగిల్లో హౌ ఫార్ యూ కుడ్ స్టాండ్? వాళ్ళందరి మీద నువ్వు ఒక టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ లాగా సినిమాలో కనిపించినప్పుడే సినిమాకి అది నీ క్యారెక్టర్ ప్లస్ అవుతుంది, సినిమా సక్సెస్ అవుతుంది. వాళ్ళందరూ పాసింగ్ క్లౌడ్స్ లాగా, they are all passing clouds, though they are very prominent in the film. Yeah, I understand that I am the anchor in the film. Yes, you are the anchor, sheet anchor of the film. What is your comment on that? How could you really... My director wants to answer that question. I have another question for you. Let him answer. See, నేను అంటే ఆయన గ్రాంధికమైన ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళకి ఏంటంటే, అని చూసే వాళ్ళకి నేను ట్రాన్స్లేట్ చేస్తున్నా, తప్పుగా అర్థం చేసుకో ప్లీజ్. సినిమాలో ఎంతమంది తారలు ఉన్నప్పటికీను మోలో నువ్వే కదా హీరోగా, నువ్వు ఈ సినిమాని నువ్వు ఎలాగా నీ స్టాంప్ వేయగలుగుతున్నావు సినిమాలో ఉంటుందా, నువ్వు భుజాన మోసేది నువ్వే కదా ఈ సినిమాని, వాళ్ళందరూ వచ్చి వెళ్తూ ఉంటారని అడిగారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దెర్ ఇస్ ఎ లిటిల్ ఎడిషన్, దానికి ఒక చిన్న ఇంకొంత. అదేంటంటే ఇప్పుడు ఆల్ లాంగ్వేజెస్లో అందరూ, హిందీలో అక్షయ్ కుమారు, కేరళలో మోహన్ లాల్ గారు, అండ్ తమిళ్లో ఇంకొకరు, మొత్తం ఆల్ ఓవర్ ది వరల్డ్ ప్రభాస్. సో ఇందులో నీ ప్లేస్, హౌ కుడ్ యూ సేవ్,
హౌ కుడ్ యూ సస్టైన్, హౌ కుడ్ యూ యాక్సెంచుయేట్ నీ పాత్రని, నీ పొజిషన్ని, నీ అస్తిత్వాన్ని ఈ సినిమాలో నువ్వు ఎంతవరకు కాపాడుకోగలిగావు? దట్ ఈస్ ది యూఎస్పీ ఆఫ్ ఫిల్మ్ టుమారో. కన్నప్ప అదే నువ్వే డిసైడ్ చేసేది కన్నప్పని రేపు. నాగేంద్ర గారు, టుమారో ఇస్ ఫ్రైడే అండ్ దిస్ ఫ్రైడే ఇస్ మైన్. ఎస్, మీరు చూసిన తర్వాత మీరు చెప్తారు. ఇది శివుడు ఆశీస్సులతో దిస్ ఫ్రైడే విల్ బీ మైన్ అండ్ ఐ విల్ టాక్ టు యూ ఆఫ్టర్ ద ఫస్ట్ షో టుమారో. ఫ్యాంటాస్టిక్. నేను ఆననా లేదా ఈ అతిరథ మహారథుల ముందు మీరు జడ్జ్ చేస్తారు. యాజ్ అన్ యాక్టర్ నాకు ఇది ఒక పరీక్ష. ఆ పరీక్ష నేను నెగ్గానా లేదా అని రేపు లాస్ట్ 40 minutes మీరు చూసిన తర్వాత నాకు చెప్తారు. ఈ మాటల కన్నా ఇందాక చెప్పిన మాట బాగుంది. టుమారో ఫ్రైడే ఇస్ మైన్ అన్నవే, రేపు శుక్రవారం నాది అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఈ శతాబ్దం నాది అన్నాడు. అలాగే నువ్వు ఈ శుక్రవారం నాది అలా చెప్పగలగడమే గ్రేటెస్ట్ పాయింట్. నీ నమ్మకం, నీ ఫెయిత్ దానిలో కనిపిస్తుంది. ఐ హ్యావ్ క్వశ్చన్ ఫర్ ది డైరెక్టర్. మైథలాజికల్ ఫిలిం ఇది, మైథలాజికల్ ఫిలిం కాదు, ఇది మన చరిత్ర, గర్వంగా మనం చెప్పుకోవాల్సిన చరిత్ర. కన్నప్ప ఒక ఆటవికుడు ఊత్కూరు అన్న ఊర్లో పుట్టాడు. అక్కడ ఈ రోజుకి కన్నప్పని కొలుస్తారు. ఇది ఏదో కల్పితం అనేది మాత్రం దయచేసి అనుకోకండి. కన్నప్ప క్యారెక్టర్ ఇస్ ఒరిజినల్. నేను బిగినింగ్ రాసిన కథ కల్పితం, దాని తర్వాత ఆఖరిలో జరిగింది నిజం. అది ఎందుకంటే నాకు బాగా బాధాకరమైన విషయం ఏంటంటే ఐ డోంట్ నో ఇఫ్ దర్ ఆర్ నేషనల్ నెట్వర్క్స్ హియర్, బట్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద నేషనల్ మీడియా ఇస్ దట్ Kannappa is not a mythological film. It's based on a historical figure. Kannappa was amongst us. So, I'm requesting you, this is not a mythology. He lived, we can debate whether, what language he spoke, but he was with us and he lived amongst us. So I request you to not keep saying this is a mythological. Sorry to interfere. ఇందులో చిన్న పొరపాటు ఉన్నది విష్ణు నువ్వు చెప్పిన దాంట్లో. ఎందుకంటే ఆల్ ది మైథలాజికల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఫిక్షనల్, దే ఆర్ లివింగ్ క్యారెక్టర్స్ ఆన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా. But every character, Agasthyudu, Durvasudu, Vishwamitra. The very word mythological, what's the short form of mythological? You tell me. What is it? Myth? Myth does not mean, myth means sometimes it sounds like an illusion. Myth. Always. Myth. So all mythological. Myth is a illusion. Wherever there is a God. We can debate about Webster's dictionary later. Okay. But I'm not. You only took that point. No, I'm 100% saying I stand by my word. Kannappa is a historical figure, not a myth. He is not a myth. He is not myth. Who said no character that is related to the God? When Telegraph India writes about a mythological character, what does it refer to? When GQ India is writing about Kannappa today, right now I was just checking on it. Telugu films do not get into GQ UK. They just wrote that this week one of the largest releases over there after F1 Megan 3 is Kannappa. Okay, in UK. That's what I was just showing him also. Okay. So they call it a mythological character. So what do they think it is? In their sense, it can be their own idea. Exactly. But exactly. As far as our strictures Webster's dictionary we can discuss later. I am not talking about Webster's dictionary. Not at all. You are taking it in a wrong, on the other side. I don't say it wrong way. బట్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన అనుసంధానంగా ఉన్న కథలు కానీ నిజమైన యథార్థ గాథలు కానీ అవన్నీ నిజంగా ఈ భారత ఖండంలో ఈ భారత భూమి మీద జరిగినవే. నో క్యారెక్టర్ ఇస్ ఏ క్రియేటెడ్ క్యారెక్టర్. అదే కదా నేను చెప్పింది. కాదు అంటే మీరు ఇది మైథాలజీ అని రాయకండి అంటున్నారు. మీరు చెప్పినట్టు చెప్పలేదు. సారీ, మీరు చెప్పినట్టు చెప్పలేదు. మైథాలజీ ఇక్కడ భారత భూమిలో జరిగింది. ఆన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా all mythological characters once lived on this earth, not only Kannappa. That's your definition. Okay. So Vishnu,
సో ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఇప్పుడు ఎన్ని డిఫరెన్షియేషన్స్ జరిగాయి చూసారు మీరు. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత దెర్ విల్ బి లాట్స్ ఆఫ్ స్పెక్యులేషన్స్ అండ్ దెర్ విల్ బి పీపుల్ హూ విల్ టేక్ ఇట్ ఇన్ అదర్ రాంగ్ వే యాజ్ వెల్. అందులో మీరు ఎంత జాగ్రత్త పడి ఎంత ఎవరిని కించపరచకూడదని రాసినప్పటికీ కూడా దెర్ ఈజ్ స్టిల్ ఛాన్సెస్ అది ఎనీ పార్ట్ ఆఫ్ ద ఇండియా. సో పోస్ట్ రిలీజ్ తర్వాత వచ్చే ఈ టెన్షన్స్ని క్లియర్ చేయడానికి కానీ లేదంటే అవాయిడ్ చేయడానికి కానీ వాట్ కైండ్ ఆఫ్ కేర్ యూ ఆర్ టేకింగ్? అవన్నీ శివుడే చూసుకుంటాడు. See, when you watch the movie, you will realize that what went through it. Our last 40 minutes to an hour, అది మీరు ఎక్స్పీరియన్స్, ఐఎమ్ నాట్ సెయింగ్ అది కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతారు, కొంతమంది విట్నెస్ అవుతారు, దే విల్ విట్నెస్ ఇట్. దాని తర్వాత డౌట్ రాదు. రెండోది, నా కన్నప్ప అనేది ఇక్కడ సెన్సార్ బోర్డ్ చూసిన తర్వాత వాళ్ళకి అభ్యంతరం లేకపోయినా బాంబే నుంచి ఇది ఆర్సీకి పంపి ఇండియా అన్నారు. ఐ కుడ్ హ్యావ్ ఫాట్ దట్. నేను దాన్ని ఫైట్ చేసి ఉండొచ్చు. యాజ్ అ డెమోక్రటిక్ కంట్రీ నా సినిమా మీరు చూసి మీకు ఇబ్బంది అయితే మీరు ఆర్సీకి రెఫర్ చేయాలి, లేదా నాకు ఇబ్బంది అయితే మీరు చెప్పిన ఖర్చుకి ఆర్సీకి రెఫర్ చేయాలి. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఆర్సీకి రెఫర్ చేశారు. ఐ సెడ్ ఓకే. ఫస్ట్ 6 మంది చూశారు. అది ఫస్ట్ టైం ఈ సినిమా చూసేటప్పటికీను యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసరు, దాని తర్వాత బాంబే నుంచి సబ్జెక్ట్ ఎక్స్పర్టు, ఇక్కడున్న వచ్చిన 4గురిలో 3 బ్రాహ్మిన్స్, మళ్ళీ ఇంకెవరో సినిమా చూశారు, అభ్యంతరం చెప్పలేదు. దాని తర్వాత 9 మంది చూశారు సినిమాని, వాళ్ళకి అభ్యంతరం లేకుండా. ఇదే కథ సేమ్, ఈ వాయిలెన్స్ అది ఇదని. దాని తర్వాత ప్రతి భాషలోనూ 5 మంది చూశారు, ఎవ్వరికి ఇబ్బంది కలగల. సో ఇంతమంది ఇన్ని భాషల్లో చూసిన తర్వాత ఇబ్బంది కలగనప్పుడు 99.99% ఎవరికి ఇబ్బంది కలగకూడదు. కొంతమందికి కన్నప్ప కథ తెలియనప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ డౌటు రేపు మార్నింగ్ పోస్టర్ రావడం. ఆ పోస్టర్ నేను శివలింగం పైన కాలు పెట్టేది. ఆ శివలింగం పైన కాలు పెట్టేది మనకి తెలుసు, ఆ గుడి దగ్గర ఒక స్టాచ్యూ ఉంది, అక్కడ బొమ్మ, గుడి లోపలే బొమ్మలు గీసి పెట్టున్నారు, అది మనకు తెలుసు. దాని తర్వాత వాళ్ళకి తెలియాలి. తెలియని వాళ్ళు ఎవరైనా అజ్ఞానంతో ఒకవేళ వేసినా వాళ్ళకి నిజం తెలిసినప్పుడు దే విల్ రెక్టిఫై ఇట్. సెకండ్ థింగ్, నాకున్న బిగ్గెస్ట్ ప్రైడ్ ఏంటంటే మార్చిలో సినిమా పోస్ట్పోన్ అయిందని తెలిసిన వెంటనే నేను శ్రీకాళహస్తి ప్రధాన అర్చకుల్ని, అక్కడున్న సాంస్క్రిత్ కాలేజ్ ప్రిన్సిపల్ని, ఎక్స్ చైర్మన్ని, కాళహస్తి బోర్డ్ చైర్మన్ని, వాళ్ళని ఆహ్వానించి బ్లూ స్క్రీన్తోనే నేను కొంత గ్రాఫిక్స్ అయ్యి కొంత అవ్వక వాళ్ళకి చూపించాను. వాళ్ళన్న మాటలు, వాళ్ళ సెన్సార్ బోర్డుకి రాసిచ్చిన మాటలు నేను ఫ్రేమ్ చేసుకొని చిరస్థాయిగా నా ఇంట్లో పెట్టుకుంటాను. నేను ఆ లెటర్లు కూడా నేను పబ్లిక్ చేస్తాను. వాళ్ళు వీడియో కూడా ఇచ్చారు. ఆ వీడియో రేపు మార్నింగ్ మేము పబ్లిష్ చేస్తున్నాం. దోస్ ఆర్ మెమరీస్. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాలుగా 20 సినిమాలు తీసిన ఒక నటుడికి నాకు ఐ ఫెల్ట్ దట్ వాజ్ అ గ్రేటెస్ట్ సర్టిఫికేట్. ఈ సినిమా కోసం చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు, లైక్ ప్రభాస్ కానీ శరత్ కుమార్ గారు కానీ, వీళ్ళందరూ చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు. అంటే ఇంతమందిలో వై నాట్ రజనీకాంత్? నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన యాక్ట్ చేసి ఉండేవారేమో కదా. నేను ప్రభాస్ని పెట్టినప్పుడు ఒకటి, ప్రభాస్ ఒక నటుడుగా నేను కథ రాసుకున్నాను. రెండోది, అతని స్టార్డమ్కి కూడా నేను న్యాయం చేయాలి, ఒక నటుడుగానే కాదు. ఎందుకంటే ఆయన స్టార్డమ్కి కానీ నేను కానీ కరెక్ట్గా కానీ చూపించకపోతే, అది సాటిస్ఫై చేయకపోతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇబ్బంది పడారంటే సినిమాకి ఇబ్బంది అవుతుంది. సో ఆయన స్టార్డమ్ను ఆలోచించుకొని, అలాగే అక్షయ్ కుమార్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని, మహానటుడు మోహన్ లాల్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని, అలాగే శరత్ కుమార్ గారి స్టేచర్, నాన్నగారి స్టేచర్, ఆ స్టేచర్ని ఆలోచించుకుని వాళ్ళకి తగ్గట్టు రాసుకోవాల్సి, ఆ క్యారెక్టర్ రాసుకుంటూనే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. బికాస్ దే కమ్ విత్ అ బ్యాగేజ్. రజనీకాంత్ గారికి రాసే క్యారెక్టర్ నాకు అమల్లా దీంట్లో. ఆయనకని ఒక ట్రాక్ రాసున్నానంటే అది కన్నప్ప కథకి న్యాయం చేసి ఉండదు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూనే వచ్చాను నేను ఈరోజు పేరున ఇండస్ట్రీలో నాకు ఇన్ని సంవత్సరాలు ఫోన్ చేయని వాళ్ళందరూ మెసేజ్లు, ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండు, బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు. బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఐఎమ్ టేకింగ్ అని.
వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హెస్ టేకెన్ అని. అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి, పేరు పేరున నా మిత్రులు, నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టెక్స్టెడ్ మీ, దే హ్యావ్ కాల్డ్ మీ, వాళ్ళందరూ దే హ్యావ్ ఎంకరేజ్ మీ. యూనో ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుందని. విష్ణు గారు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా పెద్ద స్టాండ్ తీసుకుని ఉన్నారు. నిన్న కాక మొన్న తమిళనాడు మురుగన్ ఫెస్టివల్ కూడా వెళ్ళొచ్చారు. ఈ కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు? ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన టైం తీసుకొని ఆయన అడిగి ఆయన ఎప్పుడు చూపిస్తారు, నేనే పర్సనల్గా చూపిస్తాను. శివబాలాజీ గారు పక్కనే ఉన్నారు కదా, అత్యంత సన్నిహితులు. అయితే ఆయన్ని రాయబారానికి పంపిస్తారు. మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరే, ఈరోజు ఈజ్ గాట్ ఎన్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ హిమ్. సో ఆయన టైం తీసుకొని గ్యారంటీ ఆయనకి చూపించాలి. బికాజ్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆయన సీనియర్, ఆయన అప్రిసియేషన్ కూడా వస్తుందా రాదా అని నేను ఐల్ బి యాంగ్జైటీగా వెయిట్ చేయాలి. ఆల్ ద బెస్ట్ అండి. శివబాలాజీ గారు, ఈ సినిమాలో మీకు చిన్న క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని విన్నాము. ఆ పాత్రను మీరు ఎలా ఉండబోతుంది, విష్ణు గారు ఎలా సాటిస్ఫై? ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి, చాలా ఇష్టపడే చేశాను, నేను ఎంజాయ్ చేసి చేశాను. నేను దానికి నేను ఆన్సర్ చేస్తాను. కాస్టింగ్ అంతా అయిపోయింది. వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ. సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది. నాన్నగారు పిలిచారు, ఏరా ఆఫీస్లో భోజనం చేస్తున్నాం, శివ వచ్చున్నాడు, మా అసోసియేషన్ పనిపరంగా ఏదో వచ్చున్నాడు. జనరల్గా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఆన్ దాట్. శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్ వచ్చాను, నీ పక్కనున్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టర్ అని. నాన్న, సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది, మీ కొడుకు క్యారెక్టరు, కానీ అది ఓన్లీ ఒక 4 days 5 days క్యారెక్టర్. అది శివాని అడగడం మొహమాట పడాను. అది చిన్న క్యారెక్టర్ కదా, అతనికి ఒక ఇమేజ్ ఉంది, అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్, అది అడగడానికి నా మొహమాట పడానని శివ ముందే చెప్పాను. మనోడు కొంచెం బీపీ కదా, నేను చేయని చెప్పానా, నన్ను అడిగావు నువ్వు, నేను చేయని చెప్పానా అన్నాడు. ఓహో ఓకే శివ, వచ్చి చెయ్యి శివ అన్న, ప్లీజ్ కమ్. క్యారెక్టర్ అడగలే, ఏం అడగలే, నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేశాను. శివ క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది అవన్నీ. ప్రతి నటుడికి 1 close-up ఇస్ ఇనఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్. అది ప్రభుదేవా గారు శివాకి 100% న్యాయం చేశారు. అది క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది. విష్ణు గారు, ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు. విష్ణు గారు, నాగేంద్ర గారికి ఇక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటారేమో. విష్ణు గారు సారీ ఈ ప్రాజెక్ట్ని ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.